ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో నిఖిల్ చాలా అద్భుతంగా ఆడతాడు. కానీ గత 2, 3 వారాలుగా తను చాలా డౌన్ అయిపోయాడు. ముఖ్యంగా చెప్పాలంటే దీపావళి గేమ్ నుంచి తను కోలుకోలేకపోతున్నాడు. అక్కడ అందరూ దీవాలీ ఆడుతున్నా కూడా తనెందుకో ఒక్కడే అక్కడికి వెళ్ళి పక్కకెళ్ళిపోయి ఉన్నాడు. అదంతా కావ్య కోసమే అని నిన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. అదేంటి అంటే మ్యాటర్ ఏంటి అంటే తను కావ్య గురించి లోపల చాలా బెంగ పెట్టేసుకున్నాడు. బయట ఏమైంది? కావ్య ఏ రకంగా తీసుకుంటుంది అని జెప్పేసి. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో అమర్ అలాగే నిఖిల్ వాళ్ళ డ్యాడీ నిఖిల్ కోసం వస్తున్నారనమాట సెలబ్రిటీస్ గెస్ట్‌గా. అయితే ఈరోజు అమర్ నిఖిల్‌తో ఒకటే మాట చెప్పాడు. బ్రదర్ నువ్వు ఏమీ మనసులో పెట్టుకోకు. బయటకొచ్చాక నీకు దక్కాల్సింది నీకు దక్కుతుంది. కానీ నువ్వు మాత్రం లోపల గేమ్ ఆడాలి. బయటకొచ్చాక అన్నీ సర్దుకుంటాయి. కానీ బయటకొచ్చాక మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళలేవు. అందుకనే లోపలున్నప్పుడు కరెక్ట్‌గా ఆడు. బిగ్ బాస్ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు. మళ్ళీ మళ్ళీ వస్తావేమో కానీ బహుశా విన్నర్ అయ్యే అవకాశం బహుశా మళ్ళీ రాకపోవచ్చు. నువ్వు అందుకని గట్టిగా ఆడు. నువ్వు లోపల విషయాలు బయట విషయాలు మర్చిపో. బయట విషయాల్లో నా బాధ్యత తీసుకుంటాను. నువ్వు లోపల బాగా ఆడు అని చెప్పేసి అమర్ కావ్య గురించి బెంగ పెట్టుకోవద్దని, నువ్వు గేమ్ ఆడని, కావ్య గురించి నేను చూసుకుంటానని చెప్పాడు. ఎందుకంటే అమర్ అలా చెప్పాడు. అమర్, తేజు మన కావ్య వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. అసలు తేజు, కావ్య అయితే మామూలు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. అది అనమాట జరిగింది.